మంచి మనసున్న చక్కని చుక్క హ్యాపీగా రండి ఎంజాయ్ చేద్దాం కాసేపు ఖుషి. వెరీ ఫార్మల్గా ఏం చెప్పలేను కానీ అందరం మనమే, మన ఫ్యామిలీ మెంబర్సే. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఆహ్వానాన్ని మన్నించి నా ఫ్రెండ్స్, ఎప్పుడు నాకు 24/7 ఏ కష్టం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా నాతో ఉండే నా ఫ్రెండ్స్ వీళ్ళల్లో ఇంకా ఉన్నారు, కానీ కుదరక రాలేకపోయారు. అదర్వైజ్ దే వుడ్ హ్యావ్ కమ్ హియర్. అండ్ ఎనీవేస్ రగన్న, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అంటే బేసిక్గా రగన్న మామూలుగా మా ఫంక్షన్లు, మా సినిమాలకి పెద్దగా, అంటే ఈవెన్ నేను కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించను, బట్ అయినా ఒక్క ఫోన్ కాల్కి నా ఫ్రెండ్స్ అందరూ నాకు ఇక్కడ ఉన్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ డార్లింగ్స్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ అండ్ నా కూతురు గురించి పెద్దగా నేను చెప్తే బాగుంటుంది. ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్. భగవంతుడు, మీ నాన్న ఆశీస్సులు, నీ ఫ్రెండ్స్ ఆశీస్సులు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ ఈ సినిమా గురించి, మా ప్రొడ్యూసర్స్ గారి గురించి అండ్ జీవీకే గారి గురించి, నేను ఫస్ట్ డే మూవీకి షూటింగ్కి వెళ్ళినప్పుడు అట్మాస్ఫియర్ చూశాను. షీఈస్ సో కంఫర్టబుల్ దేర్. ఇంకా తర్వాత వెళ్ళక్కర్లేదు అని డిసైడ్ అయ్యాను. దాని ఇంట్లో పిల్లలాగా అంత బాగా కేర్ తీసుకుని అంత చక్కగా చూసుకున్నారు. నాట్ ఈవెన్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారు, ఈవెన్ ఎస్తర్, ధన్య, మన హరీష్ అందరూ, వీళ్ళందరూ ఇంకెట్లా అంటే షూటింగ్ ఉంది అంటే ఇట్లా 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 ఎగురుకుంటా వెళ్ళిపోయేది. అంత బాగా చూసుకున్నారు దాన్ని. థ్యాంక్ యూ. ఈ మూవీ మనస్ఫూర్తిగా హిట్ అవ్వాలి, ప్రతి సినిమా హిట్ అవ్వాలనే కోరుకుంటాం. దీనిలో ఇంకొంచెం స్వార్థం ఎక్కువ ఉంటుంది. అండ్ నా కూతుర్ని ఆశీర్వదించడానికి వచ్చారు ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో వెరీ మచ్. డార్లింగ్ చెప్పరా? యా, అందరికీ నమస్కారం. ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ.